Hello friends, welcome back to my channel on statistics. So we are continuing series on AP set statistics and next వచ్చి IIT JAM statistics. So friends మనకు maximum IIT JAM సిలబస్ కావచ్చు లేదా AP సెట్ సిలబస్ కావచ్చు. మనకు కామన్ గా ఉన్న సిలబస్ వచ్చి ర్యాండమ్ వేరియబుల్, ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్స్, తర్వాత డిస్ట్రిబ్యూషన్స్ థియరీ, ఇన్ఫరెన్స్ ఎస్టిమేషన్స్ ఈ విధంగా మీకు ఐఐటి జామ్ అండ్ ఏపీ సెట్ సిలబస్ లో కామన్ గా కొన్ని ఉంటాయి మనకి. ఆ కామన్ టాపిక్స్ అన్ని ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత సపరేట్ వీడియోస్ చూద్దాం, తర్వాత మనకి ఐఐటి జామ్ సపరేట్ వీడియోస్, ఏపీ సెట్ సపరేట్ వీడియోస్. సో ఫస్ట్ టుడే లెక్చర్ లో నేను ఏపీ సెట్ లో ర్యాండమ్ వేరియబుల్స్, ఐఐటి జామ్ లో కూడా ర్యాండమ్ వేరియబుల్స్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. ర్యాండమ్ వేరియబుల్స్. సో మీకు అందరికి ఐడియా ఉంటుంది ర్యాండమ్ వేరియబుల్స్ మీకు బీఎస్సీలోనే బీఎస్సీ ఫస్ట్ స్టెమ్ లోనే మీకు వస్తుంది. అదేవిధంగా ఎంఎస్సీ వాళ్ళకైతే కూడా స్టార్టింగ్ పేపర్లు అంటూ ఉంటుంది. ఓకే, సో ర్యాండమ్ వేరియబుల్స్ as a name suggests, variable means changes from time to time or place to place or anything. So random means, what is random? Everyone know about what is random. So next మనం మ్యాథమెటికల్ వేలో ర్యాండమ్ వేరియబుల్ చెప్పాలంటే ఏ ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ మ్యాప్స్ శాంపుల్ స్పేస్ టు రేంజ్ సెట్. ఇట్ ఈస్ నథింగ్ ఎఫ్ ఫ్రమ్ శాంపుల్ స్పేస్ నేను ఒమేగాతో డినోట్ చేస్తున్నా, ఒమేగా టు రేంజ్ సెట్. సో మీకు శాంపుల్ స్పేస్ అంటే ఏదో తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ శాంపుల్ స్పేస్? సెట్ ఆఫ్ పాసిబుల్ ఆల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని ర్యాండమ్ వేరియబుల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండర్స్టాండ్ చేసుకుందాం. సో మన ఎగ్జాంపుల్ వచ్చి ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను ఈ అనే ఒక ఈవెంట్ డినోట్ చేస్తున్నా, టాసింగ్ ఏ ఫైర్ క్యాన్. ఓకే, అదేవిధంగా ఒక ఈవెంట్ వచ్చింది మనకు, తర్వాత మనకి ఒక శాంపుల్ స్పేస్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒమేగా అనే హెడ్ టైల్ హెడ్ ఈ విధంగా ఒక శాంపుల్ స్పేస్ కూడా జనరేట్ చేసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ టూ స్క్వేర్. మనకు కాయిన్ లో హెడ్ అండ్ టైల్స్ ఉంటాయి. సో 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 పాసిబిలిటీస్ మనకి వెన్ వి కాయిన్ ద కాస్ట్ 2 స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ నేను ఒక ఎక్స్ అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటాను. ఎక్స్ అనే వేరియబుల్ ద నెంబర్ ఆఫ్ ఎయిట్స్ in omega. Okay, this is omega belongs to sample space, remember. So random variable ఎలా డిఫైన్ చేస్తాం మనం? f of x equal to, ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ పై వెన్ x less than 0. ఓకే, ఇక్కడ మీకు ఈ ఫంక్షన్ ఒకసారి కంప్లీట్ గా రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది x less than 0 when pi. నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ we have head tile when 0 less than or equal to x less than 1. నెక్స్ట్ మీకు tile head and head tile when 1 less than or equal to x less than 2. complete sample space when x greater than or equal to 2. సో మీరు ఈ ర్యాండమ్ వేరియబుల్ కనుక గమనించినట్టయితే మీకు కంప్లీట్ గా అర్థమవుతుందమ్మా. ఇక్కడ మీకు ర్యాండమ్ వేరియబుల్ ఏమి ఇచ్చారు? x less than 0. x less than 0 means pi. when you apply probability, here you will get the 0, here you will get 1/4, here you will get 3/4, here 1. ఓకే, మీకు మొత్తం ఇందులోనే ఉంటుంది, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ విధంగా కూడా మీరు మ్యాపింగ్ తో కూడా డిఫైన్ చేయొచ్చు. మ్యాపింగ్ లో ఒమేగా 1, ఒమేగా 2, ఒమేగా 3, ఒమేగా 4 ఈ విధంగా మనం నోటేషన్స్ చేసి ఒమేగా 1, ఒమేగా 2, ఒమేగా 3, ఒమేగా 4. సో ఇక్కడ మనకి పాసిబిలిటీస్ ఆర్ 0, 1/0,
1 2. సో ఈ విధంగా మీకు మ్యాపింగ్ కూడా చేయొచ్చు ఓకేనా ఈ విధంగా కూడా మీకు ర్యాండమ్ వేరియబుల్ ని డినోట్ చేస్తూ ఉంటాం సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ర్యాండమ్ వేరియబుల్స్ లో మీకు ఇందుకు కంప్లీట్ నోట్స్ కావాలంటే మనకు మన దగ్గర ఉందమ్మా ఎఫ్ఎంఎస్ బుక్ అనేది చదవచ్చు లేదా నోట్స్ కూడా ఫాలో కావచ్చు మీరు అది కాలేజెస్ నోట్స్ కావచ్చు డిఫరెంట్ నోట్సెస్ ఉంటాయి if x is a random variable then x square also random variable modulus x also random variable then root x also random variable ఈ విధంగా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి తర్వాత మనకు మెయిన్ గా CDF random variable తర్వాత మనకు సిలబస్ లో ఉన్నది CDF cumulative distribution function as a name suggests cumulative distribution function as a name suggests cumulative means probability of capital X less than or equal to x summation అంతే cumulative means summation for example మన దగ్గర మీరు మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు CDF యూజ్ చేస్తూ ఉంటారు 2 4 5 6 ఉంది సో I want to find out the cumulatives of this function here 2 6 11 next 17 so it should be n equal to 17 ఈ విధంగా cumulative distribution యొక్క డిఫైన్ చేస్తూ ఉంటాం and CDF is more important technique so next types of random variables this is just overview class types of random variables so మీకు types of random variables లో మీకు discrete random variable next వచ్చి continuous random variable as a name suggests discrete means countable values continuous means well interval లో ఉంటాయి మనకు వాల్యూస్ ఇంటర్వెల్ లో వాల్యూస్ అని 0 less than or equal to x less than 2 ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని కూడా కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అదేవిధంగా మీకు డిస్క్రీట్ అనేది x బిలాంగ్స్ టు 0, 1, 2 ఈ విధంగా ఇంటీజర్ కేసులో ఉంటాయి సో నెక్స్ట్ మీకు డిస్క్రీట్ కేసులో మనం PMF యూజ్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్ కేసులో PDF యూజ్ చేస్తూ ఉంటాం బట్ when we are saying it is valid PMF when we are saying valid PDF these two are very important first condition should be our f of x greater than 0 second condition should be sum of minus infinity to infinity f of x should be equal to 1 ఈ two conditions equal to 1 this is ఈ two conditions satisfy అయినప్పుడే మనము ఇచ్చిన PDF గాని ఒక ఇచ్చిన PMF గాని valid PDF PMF అంటారు సో మన క్వశ్చన్స్ గాని వచ్చినట్టయితే గన random variables లో ఇటువంటి క్వశ్చన్స్ జనరేట్ అవుతూ ఉంటాయి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకు ఫస్ట్ టాపిక్ తెలుసుకుందాం తర్వాత క్వశ్చన్స్ ఎలా జనరేట్ అవుతాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే మనకు ఫస్ట్ ఒక f of x ఇచ్చేస్తారు వాళ్ళు ఇట్ ఈస్ ఎనీ ఫంక్షన్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 6x square 0 less than x less than 1 I don't know it is valid or not just I mention by random ఓకే ఈ ఫంక్షన్ కి మనం expectations of x variance of x covariance of x అది జాయింట్ డిస్ట్రిబ్యూషన్ అయితే గన covariance of x, y అదే విధంగా correlation of x, y ఈ విధంగా correlation of x, y డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వే ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి మనకు ఒక f of x ఇస్తారు ఆ f of x లో 6x పవర్ k 6x అని ఇస్తారు here range is 0 less than x less than 1 find k value so ఈ k value ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం by using the total probability equal to 1 ఈ విధంగా క్వశ్చన్స్ జనరేట్ అవుతుంటాయి దిస్ ఈస్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇవంతా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక గమనించినట్టయితే అవి చాలా టఫ్ గా ఉంటాయి దీస్ ఆర్ బేసిక్ క్వశ్చన్స్ స్టెప్ బై స్టెప్ we will solve complicated questions also okay so ఒక PDF ఒక CDF సంబంధించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు ఈ క్లాస్ లో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ f of x equal to theta into e power minus theta x where x greater than 0 సో నాకు ఒక PDF ఇచ్చారు theta into e power minus theta x we all know this is exponential distribution సో ఒక ఇచ్చిన PDF కి మనం ఏమేం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయొచ్చు వేరియన్స్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయొచ్చు MGF సో ఇవంతా డిఫరెంట్ టెక్నిక్స్
జనరేటింగ్ ఫంక్షన్స్ అదేవిధంగా క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మనకు 1/θ వస్తుంది, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ 1/θ స్క్వేర్, ఇక్కడ మనకు ఎంజిఎఫ్ 1 - t/θ హోల్ ఇన్వర్స్ వచ్చింది. ఓకే, ఇవంతా డిస్ట్రిబ్యూషన్ థియరీలో మీరంతా చదివింటారు, అవంతా అగైన్ వీ విల్ డిస్కస్. CDF కూడా మనకి 1 - e⁻θx. So remember, if you have PDF f of x, then you need to find the CDF. Then you can use this formula minus infinity to lower limit to x f of x dx. Then only you will get the CDF. If you have CDF, you can just do differentiation, then you will get the PDF. These two tips are very important. Okay, so next ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ a less than or equal to x less than or equal to b. సారీ, ప్రాబబిలిటీ ఆఫ్ a less than or equal to x less than or equal to b. So we all know what is formula, f of b minus f of a in continuous case. But in discrete case, ఇక్కడ మనకు సింగిల్ పాయింట్ వాల్యూడ్ ఉంది కాబట్టి f of a minus f of a ప్లస్ ప్రాబబిలిటీ అట్ x ఈక్వల్ టు ఏ అనే ఫామ్ లో కూడా మనకు యాడప్ అవుతుంది. ఇక్కడ బై బికాస్ ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు యాడప్ ఉంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి మన ర్యాండమ్ వేరియబుల్స్ లో. దిస్ ఈస్ జస్ట్ బ్రీఫ్ ఓవర్ వ్యూ అబౌట్ ర్యాండమ్ వేరియబుల్స్. ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ we will start question by questions from the different topics and different types of exam question papers తీసుకొని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, if you have any doubts regarding the basics of random variables, you can comment us. Thank you.